శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూన్ 15 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉదయం 8:32 వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. భరణి నక్షత్రం మధ్యాహ్నం 2:12 వరకు ఉంది. తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. గురువారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఇది ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 2:12 లోపు ఎవరైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళితే పద్మయోగం వల్ల ధనలాభం కలుగుతుంది. ముఖ్యమైన ప్రయాణాలు చేయాలన్నా కూడా మధ్యాహ్నం 2:12 లోపు చేయండి. పద్మయోగం మీకు చాలా వరకు శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే మధ్యాహ్నం 2:12 తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. గురువారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఈ లంబయోగం కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఎవరైనా అత్యవసరంగా మధ్యాహ్నం 2:12 తర్వాత బయటికి వెళ్ళవలసి వస్తే జీలకర్ర నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. జీలకర్ర నవ్వులుతూ వెళ్తే లంబయోగం ఉన్నప్పటికీ మధ్యాహ్నం 2:12 తర్వాత ప్రయాణం చేసినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే సాయినాథుడిని మనసులో స్మరించుకుంటూ పని మీద బయటికి వెళ్ళండి. దానివల్ల లంబయోగం ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉండవు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మేషంలో కుజుడింట్లో ఉన్నాడు. అంటే వివాహ ప్రయత్నాలు 12 రాశుల వాళ్ళకి అనుకూలిస్తాయి. పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సాంఘికంగా పేరు తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు అనుకూలం. అలాగే భరణి నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కర్కాటకంలో చంద్రుడింట్లో ఉన్నాడు. కాబట్టి సినిమా టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళకి, సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. కృత్తికా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు వృషభంలో శుక్రుడింట్లో ఉన్నాడు. కాబట్టి వ్యవసాయ రంగం వాళ్ళు, రాజకీయ రంగం వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయాలి. తండ్రితో కానీ, తండ్రి తరపు బంధువులతో కానీ జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. భరణి నక్షత్రం మధ్యాహ్నం 2:12 వరకు ఉంది. ఈ భరణి నక్షత్రం ఉన్న టైంలో కోర్టుపరమైన వ్యవహారాలకు అనుకూలం. వ్యవసాయదారులు పైర్లకు క్రిమినాశన మందులు వేయటానికి మంచిది. ఒక్కొక్కసారి మాయోపాయంతో కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అలా మాయోపాయంతో కూడిన పనులు చేయడానికి భరణి నక్షత్రం యోగిస్తుంది. గణిత విద్యలు నేర్చుకోవడానికి, జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవడానికి భరణి నక్షత్రం అనుకూలం. ఒక్కొక్కసారి చెడు చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. అలాంటి వ్యవహారాలకు కూడా భరణి నక్షత్రం బాగా పనిచేస్తుంది. మధ్యాహ్నం 2:12 తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. ఈ కృత్తికా నక్షత్రం ఉన్న టైంలో హోమాలు చేసుకోవటానికి మంచిది. ఆపరేషన్లు చేసుకోవటానికి మంచిది. కోర్టుపరమైన వ్యవహారాలకు కూడా ఈ నక్షత్రం పనిచేస్తుంది. అలాగే శివదీక్ష తీసుకోవటానికి కృత్తికా నక్షత్రం మంచిది. మౌనవ్రతం స్టార్ట్ చేసుకోవడానికి కృత్తికా నక్షత్రం మంచిది. గురువు దగ్గర మంత్రం తీసుకోవడానికి ఈ నక్షత్రం చాలా మంచిది. అగ్ని సంబంధమైన పనులు అంటే ఫైర్ రిలేటెడ్ వర్క్స్, ఇటుక బట్టీలకు నిప్పు అంటించడం, ఇలాంటివన్నీ కూడా మధ్యాహ్నం 2:12 తర్వాత కృత్తికా నక్షత్రం ఉన్న టైంలో చేసుకోవచ్చు. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశి రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ముఖ్యమైన ప్రయాణాలు చేయండి. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రయాణాల పరంగా దెబ్బలు తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే దుర్గా 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 అంటూ దుర్గానామాన్ని స్మరించుకుంటూ ప్రయాణాలు చేయండి. దుమ్ దుర్గాయే నమః అని మనస్సులో జపించుకుంటూ ప్రయాణం చేయండి. వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయండి. అప్పుడు ప్రయాణాల్లో ప్రమాదాలు, ఇబ్బందులు రాకుండా, దెబ్బలు తగలకుండా వాటిని అధిగమించవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా అనుకూలతలు ప్రారంభమవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటూ ఉంటారు. అలాగే విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. వృత్తిలో ఆటంకాలు, వృత్తిలో ఎదురు దెబ్బలు తగిలే సూచనలు ఉన్నాయి. మనోధైర్యంతో
ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. చాంచల్యం ఉంటుంది, మనస్సు చంచలంగా ఉంటుంది. చంచలమైన మనస్సును అధిగమించి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటం వైపు అడుగులు వేయాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా తల్లిగారికి సంబంధించిన అనారోగ్య సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. తల్లికి ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. మాతృ సౌఖ్యం ఉంది. తల్లి తరపు బంధువుల వల్ల ప్రయోజనం ఉంది. మాతృ సౌఖ్యం వల్ల తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార పరంగా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. వ్యాపారంలో కొత్త పథకాల ద్వారా, కొత్త ప్రణాళికల ద్వారా ముందడుగు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సుఖభోజన ప్రాప్తి ఏర్పడుతుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి పనిలో శాంతి సౌఖ్యము లభిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శత్రువుల పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ అంతిమంగా ఆ ఇబ్బందులన్నీ అధిగమిస్తారు. ప్రతి పనిలో కూడా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకొని మంచి పురోభివృద్ధి సాధిస్తారు. అయితే శత్రువుల వ్యవహారాల్లో మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడం ద్వారా, చిరునవ్వుతో వాళ్ళతో వ్యవహరించడం ద్వారా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. మీరు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూలత ఏర్పడుతుంది. క్రమక్రమంగా కార్యసిద్ధి లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు గృహాన్ని అభివృద్ధి చేయటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అంటే కుటుంబంలో సభ్యులందరూ మంచి పురోభివృద్ధిని సాధించడానికి మీరు ఏర్పాటు చేసుకున్న పథకాలన్నీ కూడా విజయమార్గం వైపు వెళ్ళటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అభివృద్ధి పథకాలు అని ప్రత్యేకమైన పథకాలు ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా ముందడుగు వేయటానికి చేసే ప్రయత్నాలన్నీ మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగపరంగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళటము, అక్కడ ఎక్కువ కష్టపడటం, ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. అయితే ధన నష్టం కలిగే సూచనలు కూడా కుంభరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయాలి. వృధా ఖర్చులు తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ధనాదాయం విపరీతంగా పెరుగుతుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. వృత్తిపరంగా కూడా ఏదో ఒక విధంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే గురువారం కాబట్టి హయగ్రీవుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని 11 సార్లు చదువుకుని వెళితే అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆ మంత్రం ఏంటంటే శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః. ఇది మంత్రం. శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః. ఈ మంత్రం 11 సార్లు చదువుకుని వెళితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. రావలసిన డబ్బులు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వస్త్రాలు ధరించడానికి కూడా గురుహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే ఎవరైనా కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకుంటే అలా చేరటానికి కూడా గురుహోర బలం సహకరిస్తుంది. పిల్లల్ని ఊయల్లో వేయటానికి గురుహోర చాలా మంచిది. ఎవరైనా డబ్బులు బ్యాంకులో దాచిపెట్టుకోవాలనుకుంటే గురుహోరలో దాచిపెట్టుకోండి. దానివల్ల క్రమక్రమంగా ధనం అభివృద్ధి చెందుతుంది. వివాహపరమైన ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా గురుహోర అనుకూలిస్తుంది. అన్ని రకాలైన శుభ కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడం కోసం గురుహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు దినఫలంలో మీ జాతకము భవిష్యత్తు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. అలాగే మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ 5 లక్షల సబ్స్క్రైబర్స్ దాటిన శుభతరుణంలో మీ అందరి కోరిక మేరకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లోకి ప్రవేశిస్తున్నాం. కాబట్టి మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్తో పాటు
మాచిరాజు భక్తి ఫేస్బుక్ పేజీని కూడా లైక్ చేయండి. మాచిరాజు భక్తి ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా మాచిరాజు భక్తిని ఫాలో అయ్యి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోండి. మీ జీవితాన్ని ఆనందమయం, సుసంపన్నం చేసుకోండి. జీవితంలో వచ్చే అన్ని సమస్యలకు అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.